ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసులన్నీ కూడా ఎందుకు ఇంత డిలే అవుతున్నాయి, పెద్ద రిపోర్ట్ కావాలని అడిగిన నేపథ్యంలో శ్లేష్మంలో ఇరుక్కున్న ఈగలాగా కొట్టుమిట్టాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే నోటి వచ్చినట్లు కూడా మాట్లాడుతున్నాడని తెలియజేస్తూ, అతను 5 ఏళ్లలో ఆడిన 10 టాప్ అబద్ధాలు కూడా మీ దృష్టికి తీసుకొస్తా. ఎక్కువ టైం కదా, ఒక్క నిమిషంలో ముగిస్తా. 10 టాప్ అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి గారి. నారాసుర రక్త చరిత్ర. వాళ్ళ బాబాయిని ఈయనకు తెలియకుండా నరికారండి, ఇతనికి తెలియకుండా వస్తారండి. అవినాష్ రెడ్డికి అంత ధైర్యం ఉందండి? ఎవరైనా కడపలో ప్లీజ్ పులివెందల్లో వాళ్ళ బాబాయిని చంపే ధైర్యం ఎవరికైనా ఉందండి? ఇతనికి తప్ప. నారాసుర రక్త చరిత్రని చంద్రబాబు నాయుడు గారి మీద ఆ నెపం మార్చాలని చూశాడు. సిబిఐ ఛార్జ్షీట్ ప్లీజ్ అండి, సిబిఐ ఛార్జ్షీట్ వేసింది ఏమని? ఇది జగనాసుర రక్త చరిత్ర. జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న వాళ్ళే ఇది చేశారని క్లియర్గా వేసింది. మొట్టమొదటి అబద్ధం అది. వివేక గుండెపోటుతో మరణించాడు. సాక్షిలో స్క్రోలింగ్స్ వేయించాడు ఈయన. ఇదంతే కదా సాక్షి. నాకు లేదు సాక్షి అంట, పచ్చి అబద్ధం అది. అది కూడా ఒక అబద్ధం, 11వ అబద్ధం చెబుతానండి. గొడ్డలి వేడితో నరికి చంపారని అక్కడ ప్రత్యక్షంగా పాల్గొన్న దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. చంద్రబాబు ఇంట్లో శ్రీవారి పింక్ డైమండ్ విజయసాయి రెడ్డి అనే ఆ A2 అదొక పనికిమాలిన వాడు, A2 అతని అబద్ధం అది. టీటీడీలో పింక్ డైమండ్ అనేది రికార్డులో ఎక్కడా లేదు. ఆనాటి వీళ్ళ మనిషే, ఈ దొంగల ముఠాలో వాడే అతను కూడా, ధర్మారెడ్డి. అతనే చెప్పాడు దర్ ఇస్ నో పింక్ డైమండ్, టీటీడీలో లేనే లేదు. దాన్ని ఉందని చంద్రబాబు గారి ఇంటి భూగర్భంలో దాచారని ఆ పనికి మాలిన వాళ్ళు అబద్ధం ప్రచారంలోకి తీసుకురావటం జరిగింది. 39 మంది డిఎస్పీలకి ప్రమోషన్ ఇస్తే అందులో 35 మంది కమ్మ డిఎస్పీలు. కులాన్ని కూడా తీసుకొచ్చాడు. సిగ్గుమాలిన నీతిమాలిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తీరా చూస్తే అసెంబ్లీలో వాళ్ళ పాలనలో వాళ్ళ మంత్రి గౌతమ్ రెడ్డి గారు ప్రమోషన్ పొందిన కమ్మ డిఎస్పీలు 3. 35 మందిలో 3. ఎంత అబద్ధం అండి, ఎంత బ్లేటెంట్ లై అండి. అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి కవల పిల్లలు, అబద్ధం జగన్, ఇద్దరు కవల పిల్లలు లాంటి వాళ్ళు. అయితే 35 మంది డిఎస్పీలకు ప్రమోషన్ అయితే అందరూ కమ్మారికిచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. తీరా అతని శాసనసభలో అతను ముఖ్యమంత్రిగా ఉండగా, అతను హౌస్లో ఉండగా గౌతమ్ రెడ్డి అనే మంత్రి సమాధానం చెప్పాడు. తప్పు, మా వాళ్ళు చెప్పిందంత తప్పు, జగన్మోహన్ రెడ్డి చెప్పింది తప్పు. 35 మందిలో 3 డిఎస్పీలని చెప్పడం జరిగింది. అమరావతి మునిగిపోయిందని చెప్పాడు అన్న. అమరావతి మునిగిపోయిందని చెప్పాడు మొన్న విజయవాడలో. ఎక్కడనుందా రమ్మన్నాం, రా చూద్దామన్నాం. నేను కూడా అదే ప్రశ్నలు పెట్టా, రా నువ్వు మునిగిపోకుండా నీకు లైఫ్ జాకెట్ కూడా వేస్తా రా అన్నాం. ఎక్కడ ఇవ్వలేదు, పొలాలు కూడా తడవలేదు అక్కడ. అంతటి అబద్ధికుడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు ప్రభుత్వం 31 మందిని హత్య చేసింది అన్నాడు. మేము అడిగాం 10 పేర్లు చెప్పబోయే, అందులో చచ్చిపోయిన వాళ్ళ పేర్లు అన్నాం. 10 పేర్లు చెప్పమన్నాం, పలాయనం చిత్తగించాడు. అంతటి అబద్ధాల కోరు ఈ జగన్మోహన్ రెడ్డి. కోడికత్తుతో జగన్ హత్యకు కుట్ర చేశారు, నన్ను చంపడానికి కోడికత్తుతో నా మీద హత్యా ప్రయత్నం చేశారని ఆడాడు జగన్మోహన్ రెడ్డి. అబద్ధం. సానుభూతి కోసం జగన్ ఆడిన డ్రామాని స్పష్టమైంది. అది సిగ్గుతో తలంచుకున్నారు. ఆ ముద్దాయిని కూడా కోర్టు వదిలిపెట్టడం జరిగింది. పట్టిసీమ ఒట్టిసీమ అన్నాడు. పట్టిసీమ ద్వారా 50,000 కోట్ల పంట దిగుబడి వచ్చింది. వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు అన్నాం. అవినాష్ రెడ్డి పిల్లోడు అంటాం. అవినాష్ రెడ్డి పిల్లోడు అని మాట్లాడతాడు. వివేక రక్తపు మడుగులు ఎవరు చెరిపేశారే? ఈ పిల్లోడే కదా చెరిపేసింది. ఇతరే కదా సిబిఐకి అడుగడుగున అడ్డుపడింది. సిబిఐ తనని అరెస్ట్ చేయడానికి వస్తే కర్నూలులో ఇంత డ్రామా ఆడింది ఇతనే కదా. ఇతను పిల్లోడా? పెద్ద క్రిమినల్ ఇన్స్టింక్ట్ ఉన్న మనిషి అవినాష్ రెడ్డి. అతని పిల్లోడని చెబుతాడు. అదొక పెద్ద అబద్ధం. చివరగా నా అతి మంచితనం, నా అంటే జగన్ అండి, నా అతి మంచితనం వల్లే నేను ఓడిపోయాను అని ప్రకటన చేస్తాడు. సిగ్గుమాలిన వ్యవహారం. అతని దోపిడీ, అతని అవినీతి, అతని ఆశ్రిత పక్షపాతం, అతని బంధుప్రీతి, నేరాలు, ఘోరాలు, అరాచకత్వం, మహిళల మీద దాడులు, దళిత వర్గాల మీద దాడులు, బీసీల మీద దాడులు, అన్నిటి వల్ల అతను ఓడిపోయాడు. ఒకటే చెప్పి నేను ముగిస్తాను. నేను చంద్రయ్య అనే అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త.
చంద్రబాబు నాయుడు గారు అంటే అత్యంత ఇష్టం అతనికి. ఒక బీసీ నాయకుడు, ఒక యాదవ్ కులానికి చెందిన నాయకుడు. వీళ్ళ వైసీపీ వాళ్ళు కొట్టి అతన్ని నేల మీద పెట్టి పొలంలో గొంతు మీద కాలేసి కత్తి చేతిలో పట్టుకొని నువ్వు జై జగన్ అను, వదిలేస్తాం, లేకపోతే నీ పీకప్ కోస్తామంటే నా పీక కోసినా సరే నేను జై చంద్రబాబు అంటాను, జై తెలుగుదేశం అంటాను. ఆ పనికి మాలిన జగన్ పేరు ఉచ్చరించనంటే వాడి పీక కోసేశారండి. ఈయన మంచితనం వల్లంట అధికారం పోయిందంట. ఎవరికి చెబుతావు ఈ అబద్ధాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ టాప్ 10 అబద్ధాలు ఎన్నో ఉన్నాయి, వేల అబద్ధాలు ఆడాడు ఆయన. ఈ టాప్ను కూడా నోట్ చేయటం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ 6 నెలల పరిపాలన ఇదొక దేవతల పరిపాలన లాంటిది, ప్రజారంజిత పరిపాలన, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్ష మేరకు నడుస్తున్న పరిపాలన. జగన్ లాంటి దొంగల పరిపాలన కాదు, దుర్మార్గపు పరిపాలన కాదు, రాక్షస పరిపాలన కాదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు పెద్దలు